ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ కనకదుర్గా మాతా శరణం. మాతాపితలకు నమస్కారం. 99 వాస్తు ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఈరోజు మన వాస్తు కార్యక్రమంలో మనం ముందు ఎపిసోడ్లో మనం ఈశాన్య మూల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆగ్నేయ మూల గురించి మనం మాట్లాడదాం. ఈ ఆగ్నేయ మూల మనిషికి నిజంగా ఈ ఆగ్నేయ మూలలో ఈ వాస్తు ప్రకారంగా చక్కగా పెట్టుకుంటే మంచి ఫలితాలను ఇస్తుంది. అదే వాస్తుకి విరుద్ధంగా పెట్టుకుంటే చెడ్డ ఫలితాలను ఇస్తుంది అన్నమాట. కేవలం ఇప్పుడు మనం ఈ మూల ఏమిటంటే బయట కాంపౌండ్ వాళ్ళ నుంచి ఈ మూల గురించే మనం మాట్లాడుతున్నాం. మనం ఇంట్లోకి వెళ్ళట్లేదు. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఆగ్నేయ మూల అంటే మళ్ళీ వంటగది అవన్నీ మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. దానికి ఏం ఇబ్బంది లేదు. తర్వాత ఎపిసోడ్లో మనం అన్నీ చెప్పుకుందాం. ఇప్పుడైతే ఓన్లీ ఆగ్నేయ మూల. ఇప్పుడు ఆగ్నేయ మూల అనేటప్పటికీ ఇలా కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది కదా. చాలామంది ఏం చేస్తున్నారంటే స్నానాలు అదే అంటే టాయిలెట్ కాకుండా టాయిలెట్లు కూడా కడతారు. ఓన్లీ బాత్రూమ్ కట్టుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే టాయిలెట్స్ కడతాను. అక్కడ టాయిలెట్స్ అంటే బాత్రూంలోనే టాయిలెట్స్ అక్కడ ఉపయోగిస్తున్నారు. అయితే ఏమైంది ఆ కట్టడం నిర్మాణం చేసేటప్పుడు ఏం చేస్తున్నారంటే ఆగ్నేయంకి ఉండేటటువంటి ఆగ్నేయానికి ఉండేటటువంటి ఆ కాంపౌండ్ వాల్ మీద ఆ కాంపౌండ్ వాల్ని అలా పైకి లేపేసి దాని నుంచి అలాగా పైకి ఇలాగూ షెడ్ కింద వేసేసుకుంటున్నారు. అంటే అది టాయిలెట్ మొత్తం టాయిలెట్ బాత్రూమే రెండుకే వాటి కింద ఉపయోగించేసుకుంటున్నారు. అది ఎక్కడ తప్పైంది? ఇప్పుడు ఆగ్నేయంలో ఎప్పుడైతే కాంపౌండ్ వాళ్ళ నుంచి పైకి లేపేశారో ఆగ్నేయం బరువైంది ప్లస్ ఎత్తు అయింది. ఎత్తు బరువు రెండు అయినాయి. అది దోషం. అది అలా ఉంచుతాం. రెండవది వీళ్ళు ఏం చేస్తున్నారంటే టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ వచ్చే డస్ట్ని అక్కడ ఒక పిట్టు కింద గొయ్యి కింద తీస్తున్నారు. ఆ గొయ్యి ఎలా తీస్తున్నారంటే ఇప్పుడు ఇలా ఉన్నది ఇల్లు 1 2 3 4. పోనీ ఇటు నుంచి చూద్దాం. 1 2 3. ఈ 3 అంటే విభజిస్తే 4 విభజిస్తే 1 2 3 4. ఈ 3 తర్వాత ఈ పిట్టు వేసుకోవాలి. ఎందుకంటే పూర్తి ఆగ్నేయంలో వేయొద్దు. అక్కడ ఎప్పుడు పూర్తి ఆగ్నేయంలో మనం వేసామో చాలా ప్రమాదం. తర్వాత రెండో దగ్గర కూడా వేయకూడదు. అక్కడ మనకి దేవతలు ఉంటారు. అక్కడ మనకి ఆగ్నేయ దేవతలు బృహస్పతి వాళ్ళు అంతా ఉంటారు కదా, మనకి ఎప్పుడు ఉండేవాళ్ళు. వాళ్ళకి డిస్టర్బ్ అయిపోద్ది అనమాట. అప్పుడు 1 2 3 దగ్గర వేస్తే అక్కడ ఎవరు ఉండరు, ఎవరికి ఆధిపత్యం లేదు. అక్కడ మనం పిట్టు వేసుకోవచ్చు. లేదు మనకి అక్కడ డ్రైన్ ఉందనుకోండి, సపోజు డ్రైన్ ఉంటే అసలు ప్రాబ్లమే లేదు. చక్కగా అక్కడ కట్టుకుని ఆ వాటర్ అంతా మొత్తం అంతా వచ్చే వాటర్ డస్ట్ అంతా మొత్తము దాంట్లోంచి పోతుంది, డ్రైన్లోంచి పోతుంది. అది ఒకటి. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ గోడ పైన కట్టేశారు కదా వీళ్ళు, అది తీసేయాలి. అది తీయకుండా అలాగే ఉంచుకుంటే ఏమవుద్దంటే ఇంట్లో ముఖ్యంగా ఆగ్నేయం అనేటప్పటికీ ఇంట్లో స్త్రీల మీద దుష్ఫలితాన్ని చూపిస్తుంది. స్త్రీలు అప్పుడు దాకా బాగున్నటువంటి స్త్రీలు ఏదో జబ్బు, తెలియని జబ్బు, డబ్బు ఖర్చు అయిపోవడం, అంతుపట్టని జబ్బులు స్త్రీలకే మెయిన్. అది దాని మీద ఎఫెక్ట్ చూపిస్తాడనమాట ఆయన. ఎందుకు చూపిస్తాడు అంటే ఆడపిల్లలు ఉన్నా సరే వాళ్ళందరి మీద కూడా ఆ దుష్ప్రభావం పడిపోద్ది. అయితే ఆడపిల్లల మీద పడుద్ది, స్త్రీల మీద పడుద్ది. ఇంకొకటి ఏం జరుగుద్దంటే
ఆగ్నేయ మూలం అనుకున్నాం కదా, అక్కడ అగ్ని ప్రమాదం జరిగే పరిస్థితి ఉంటుంది. అంటే లోపల స్టవ్ అవి ఉంటాయి కదా, సిలిండర్స్ అవి ఉంటాయి కదా, వాటికి అగ్ని ప్రమాదాలు జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా అగ్ని ప్రమాదాలు తర్వాత ఆగ్నేయం అని ఎప్పుడైతే మనం అన్నామో చోరభయం అంటే దొంగల భయం ఎక్కువగా ఉంటుంది. ఆగ్నేయములకి చాలా ప్రమాదం. ఇంకా ఆగ్నేయములో చోరభయము, తర్వాత స్త్రీలకు అనారోగ్యం అంటేనే ఇంకా ఇంట్లో ఇంక సుఖమే ఉంటుంది, సుఖశాంతులు ఏమి లేనట్టే కదా. అంత ప్రమాదం అనమాట ఆగ్నేయముల డిస్టర్బ్ చేస్తే మనం. అప్పుడు ఏం చేయాలంటే దాని మీద కాంపౌండ్ వాల్ మీద ఉండేటటువంటిది రిమూవ్ చేసేయాలి, తీసేయాలి మొత్తం. తీసేసి వీళ్ళు ఆల్రెడీ పకడ్బందీగా కట్టేసుకుంటున్నారు, కష్టాలు వచ్చేసినాయి, ఎందుకు వచ్చినాయో తెలియదు. అది ఆ రోజు వెళ్ళి చూసిన తర్వాత నేను చెప్పింది ఏంటంటే అది మొత్తం కొట్టేయమని చెప్పాను. వేసారు పైనుంచి ఆ గది మొత్తం అన్నీ కొట్టేసేయమంటే తీసేయమని చెప్పాను మొత్తం. అంటే ఏం పాడవకుండా మేస్త్రి ఉన్నాడు అక్కడ, ఆ మేస్త్రితో చెప్పాను అది లోపల సామాన్లు ఏం పోకుండా జాగ్రత్తగా తీసి ఆ కాంపౌండ్ వాళ్ళకి ఉంచేసి దానికి ఒక్క అడుగు ఖాళీ పెట్టి యువతల కట్టుకోవచ్చు రూము. అప్పుడు ఏమైపోయింది, మనం ఏం ముట్టుకోలేదు. ఎప్పుడైతే గోడ నుంచి కట్టేసామో బరువు అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఆగ్నేయం పెరిగినట్టు కాదు. ఇప్పుడు ఇది ఆగ్నేయంలో కట్టుకున్నారు రూము, దేనికి సంబంధం లేదు. అటు దక్షిణ గోడకి టచ్ అవ్వకూడదు, ఇటు తూర్పు గోడకి టచ్ అవ్వకూడదు, కట్టుకోవాలి. సాధారణంగా ఈ బాత్రూమ్కి అవి కావాలంటే ఒక 7 feet కంటే ఎక్కువ కట్టరు కదా, పెద్ద ఇంటికంటే పెద్ద ఎత్తుగా ఏం కట్టేరు కదా, చిన్న రూమ్ కింద కట్టుకోవచ్చు. అలా కట్టుకోవాలి. కట్టుకుంటే కొంచెం జరపాలన్నమాట, తీసేసి జరిపేస్తే అది ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది. కొంతమంది ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారు కదా, అలాగే పైకి మెట్లు పెట్టుకుంటున్నారు. ఆగ్నేయులు ఏం చేస్తున్నారు, పైకి మెట్లు పెడుతున్నారు. ఆ మెట్లు ఎలా పెడుతున్నారు, ఇంటి యొక్క నిర్మాణం అంటే ఇంటి నిర్మాణం చేసినటువంటి గోడను బట్టి టచ్ చేసి మెట్లు కడుతున్నారు పైకి. వాళ్ళు ఎందుకు అలా టచ్ చేస్తున్నారు, నేను అడిగాను, మీరు ఎందుకు ఇలాగ ఈ గోడలోంచి ఇలాగ మెట్లు కట్టేసేసారంటే మళ్ళీ ఏదో బయట కట్టాలంటే మళ్ళీ మేము ఒక పైప్ ఇది వేసుకోవాలి కదా, మేము ఒక పిల్లర్ లాంటిది, ఆ పిల్లర్ వేసుకోవడం ఎంత ఎందుకండి, ఈ గోడ నుంచి ఇలా కట్టేసి చక్కగా మేము ఎక్కేస్తున్నాం పైకి అన్నారు. అది మహాప్రమాదం. అసలు దానికి టచ్ అవ్వకూడదు. టచ్ అయిందంటే ఆగ్నేయం పెరిగిపోయింది అనమాట. అక్కడ కూడా ఆగ్నేయం డిస్టర్బ్ అయిపోయింది. ఆగ్నేయంకి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు అంటే, అక్కడ కొంతమంది లిటరన్స్ కూడా కడతారు, కింద ల్యాబరేటరీస్ కూడా కట్టేస్తున్నారు. కానీ వాళ్ళు అయితే కట్టలేదు. అది మహాప్రమాదం. ఈ ల్యాబరేటరీస్ అవి కడితే, అక్కడ లిటరన్ కడితే మహాప్రమాదం అనమాట. వాళ్ళు అయితే కట్టలేదు కానీ వాళ్ళు ఏం చేశారంటే చిన్న ఇలాగ వెళ్ళిపోయింది కదా పైకి, ఇలాగ చిన్న చెక్కతోనూ చిన్న రూమ్లాగా ఏర్పాటు చేసి చెత్త చెదారం ఏవేవో అందులో పడేశారు. అక్కడ ఏమైపోయింది, ఆగ్నేయము పెరిగింది, ఆగ్నేయం బరువు అయిపోయింది. చాలా దారుణం అనమాట. అసలు ఇంట్లో ఉండే వాళ్ళకి అసలు మనశ్శాంతే ఉండదు. అప్పుడు దానికి ఏం చెప్పామంటే కంపల్సరీగా కొట్టేయాలి. అంటే కొట్టాలంటే అదృష్టం ఏంటంటే వాళ్ళు ఇవి ఉంటాయి కదా, ఇనుప కమ్మిలు ఉంటాయి కదా, ఆ కమ్మిలు అలా కొట్టి ఇంటికి దాని మించి పెట్టి ఈ మెట్లు కట్టారు. అంచేత ఇంటిని ఏమి మనం పడగొట్టినట్టు కాదు, ఆ ఇంటికి ఏమి దెబ్బ తగలకుండా చక్కగా తీసేసి కమ్ములు పోయేదల్లా ఏం పోయిందంటే మెట్లకి వేసుకున్న సిమెంటు అవి పోయినాయి. వాళ్ళకి చేసుకున్నారు. ఆ మెట్లు ఎలా కట్టించామంటే ఇంటికి ఇప్పుడు ఇలాగ ఇల్లుంది, ఇంకా ఇంత ఖాళీలో పెట్టి మెట్లు, ఇప్పుడు ఈ మెట్లు ఆ బాత్రూమ్కి తగలకూడదు. అవతల మనం ఇప్పుడు ఆ బాత్రూమ్ కట్టుకోమన్నాం కదా, గోడ దగ్గర విడిచి కొంచెం
దానికి తగలకుండా దీనికి తగలకుండా సెంటర్ నుంచి ఇలాగ పైకి ఎక్కి అప్పుడు ఒక పిల్లర్ అవసరం వస్తుంది అక్కడ. హెవీ పిల్లర్ కాకుండా చిన్న పిల్లర్ పెట్టి చక్కగా పైకి ఎక్కి ఇలా ఫస్ట్ అలాగ దక్షిణానికి ఎక్కి అటు నుంచి పైనుంచి వాళ్ళ గుమ్మాలు ఎక్కడున్నాయో అటు వెళ్ళిపోతారు. అయితే అక్కడ పైన కూడా వెళ్ళకూడని ప్లేసులు కూడా ఉన్నాయి పైకి ఎక్కిన తర్వాత. అవి మనం తర్వాత ఎపిసోడ్లో మనం నెమ్మదిగా చెప్పుకుందాం. సరే, ఈ రెండు ఈ విధంగా మార్చడం వల్ల ఆ ఇంట్లో స్త్రీలకి, అంటే ఇక్కడ ఆ స్త్రీలకి జబ్బులు చేయడం, అనారోగ్యం పాలైపోవడం, ఈ డబ్బు ఖర్చు అయిపోవడం ఎవరికి మనసు. ఇప్పుడు ఇంట్లో తల్లికి బాగోపోతే పిల్లలందరూ టెన్షన్ పడిపోతారు కదా. భర్త అసలే టెన్షన్ పడిపోతాడు, రకరకాల టెన్షన్స్. అయ్యో ఆమె లేకపోతే ఇంకా నాకు బ్రతికే ఉంది, ఈ పిల్లల్ని ఎలా చూడను, ఏంటి భగవంతుడు ఇలా చేసావు, ఈ టెన్షన్స్ అన్నీ వచ్చేస్తాయి కేవలం వాస్తు వల్ల. ఆగ్నేయంలో ఎప్పుడైతే డిస్టర్బ్ చేసామో తల్లికి ఎఫెక్ట్ అవుతుంది. ఈశాన్యంలో ఎప్పుడు డిస్టర్బ్ చేసామో తండ్రికి కొడుకులకి వాళ్ళకి ఎఫెక్ట్ అవుద్ది. సరే, అది చేయించాం, అది చేయమని చెప్పాను. సరే కొట్టేస్తాం సార్ అన్నారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ఒక చిన్న పొరపాటు చేశారు. మామూలుగానే ఇల్లు ఇలాగుంది, ఇల్లుకి బాగానే ఉంది, అదంతా ఓకే. కానీ ఈ ఈశాన్యంలో అది ఇంటికి ఇలా సమానంగా ఒక గేట్ ఉంది. ఈశాన్యంలో ఏం చేస్తున్నారు, ఆ సంపు మించి నడిచి వెళ్ళిపోతున్నారు. ఆ గేటు బండి వెహికల్ ఉంది వాళ్ళకి, ఆ బైకు ఇలా తీసుకెళ్ళేటప్పుడు దాని మించి వెళ్తున్నారు. వాళ్ళకి ఎందుకు అనుకున్నారు డిస్టర్బ్ అవుతుంది అనుకున్నారు, ఏమనుకున్నారు. ఇప్పుడు నేను చెప్పాను కదా గోడగా ఇక్కడ చిన్న రూమ్ కట్టారని, ఆ రూమ్ పక్క నుంచి ఒక చిన్న గేటు పెట్టారు. ఆగ్నేయంలో ఒక గేటు పెట్టారు. గేట్ అంటే ఎలాంటి గేటు పెట్టారు, అది ఇట్లా మనం ఇలా రౌండ్గా తిరిగి వెళ్ళిపోతాం. పైపులు ఉంటాయి కదా, ఇలాగ వెళ్తే అలా తిరిగి వెళ్ళిపోతాం, మళ్ళీ ఇలాగ వస్తే ఇలా వచ్చేస్తాం. పైపులు తిరుగుతుంటాయి అన్నమాట. అలాంటి గేట్ ఒకటి పెట్టారు అక్కడ. అది ఎంత ప్రమాదం. ఆగ్నేయంలో గేట్ పెట్టవచ్చు. అసలు ఆగ్నేయంలో గేటే ఉండకూడదు, దారే ఉండకూడదు ఆగ్నేయంలో. ఇవన్నీ చేసుకుని నరకం అనుభవిస్తున్నారు అనమాట వాళ్ళు. నిజంగా ఎన్ని బాధలు పడుతున్నారో చెప్పలేం. అప్పుడు వెళ్ళిన తర్వాత కూర్చుని ఇంకా ఇల్లు వాస్తు ప్రకారంగానే బాగానే ఉంది. కొంచెం చిన్న మార్పులు మేము ఇంటికి వెళ్ళామంటే చిన్న మార్పులు కంపల్సరీగా మేము చెప్తాం. ఆ కళ్ళకు కనపడింది తప్పు ఉంటే అది బాబా ఆ బీరువా అక్కడ పెట్టుకో, లేకపోతే ఇది పక్కన ఈ పక్కన పెట్టుకో, లేకపోతే డైనింగ్ టేబుల్ ఇక్కడ పెట్టుకో, లేకపోతే కుర్చీలు. భోజనం చేసేటప్పుడు కూడా వాళ్ళు దక్షిణానికి తిరిగి పడమరకు తిరిగి చేస్తున్నారు వాళ్ళు భోజనాలు. దక్షిణానికి తిరిగి ఎప్పుడు భోజనం చేయకూడదు, పడమరకి తిరిగి కొంత పర్వాలేదు కానీ పడమరకు కాదు, ఎప్పుడు ఉత్తరానికి తూర్పుకి తిరిగి భోజనం చేయాలి. అది డైనింగ్ టేబుల్ అయ్యి తప్పులు ఉన్నాయి, సరి చేసాం. సరే వాళ్ళు చేసేసుకున్నారు. వెంటనే చేసుకున్న తర్వాత ఏదో పిలిచారు, మళ్ళీ అప్పుడు తర్వాత చేసుకున్నాక మాకు చాలా బాగుందండి. ఇంతకీ అక్కడ మిస్టేక్ ఏమైందంటే ఆ స్త్రీకి అది అతని భార్యకి జబ్బు చేసిందన్నాం కదా, ఆ జబ్బు ఏంటో తెలియలేదు అనుకున్నాం కదా. ఇదంతా చేసిన తర్వాత ఆమె జబ్బు ఏమిటో తెలిసింది. చూసారా, ఆ జబ్బు ఏంటో తెలియలేదు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అది కాదమ్మా, ఇవి ఇలా చేసుకోండి, మీరు ఈ టెస్టులు చేసుకోండి, ఈ టెస్టుల రూపంలో చాలా అయిపోయింది. కానీ జబ్బు దొరకలే. ఒక పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఆయన కరెక్ట్గా చెప్పాడు అనమాట ఆ జబ్బు ఏంటో. అమ్మా ఇది నీ జబ్బు, ఒక 2 months ఏదో చెప్పారు, నాకు గుర్తులేదు. 2 months నేను కోర్సు రాసిస్తాను, వాడమ్మా, నీకు హ్యాపీగా ఉంటుంది. నీ జబ్బు ఏంటో తెలియక ఇన్నాళ్ళు తిరిగారు, లక్షలు ఖర్చు పెట్టుకున్నారు, కానీ ఇంకెవరి దగ్గరికి వెళ్ళొద్దు అని అన్నారు. ఆ 2 months తర్వాత ఆమెకి హ్యాపీగా ఉంది, చక్కగా చలాకీగా తిరిగింది, బిడ్డలను చూసుకుంది, భర్తను చూసుకుంది. ఎప్పుడైతే మీరు ఆగ్నేయాన్ని డిస్టర్బ్ చేశారో కంపల్సరిగా భార్యకి ఎఫెక్ట్ అయిపోద్ది. చూసుకోండి. ఈశాన్యంలో ఏమైనా చేశారో తండ్రికి, మాకు పిల్లలకి. ఇంతకంటే ఏ వాస్తు పరిశోధకులైనా, ఏ వాస్తు తెలిసిన వాళ్ళైనా మీకు ఏమి చెప్పలేరు. క్లియర్గా చెప్తున్నాను నేను. మీ ఇంట్లో ఇలాంటివి ఏమైనా ఉంటే చూసుకోండి. ఆ మెట్లు కట్టే దగ్గర, బాత్రూమ్ దగ్గర, వాటి దగ్గర ఎక్కడైనా ఏమైనా ఉంటే చూసుకోండి. తప్పులు ఉంటే సరి చేసుకోండి. బాగుంటే అక్కర్లేదు. కానీ మీరు తప్పులు చేస్తారని నాకు తెలుసు, ఎందుకంటే
మీకు పరిజ్ఞానం ఉంటుంది కానీ కొంతమంది ఏం చేస్తారని పర్వాలేదు ఏమవుద్ది అంటారు. అలా పర్వాలేదు కాదు, అదే మనకు కొంప ముంచుతుంది. ఎప్పుడైనా సరే మీరు వాస్తు తెలిసిన ఆయన వచ్చి చెప్పి వెళ్ళిపోయాడు అనుకోండి, మీరు వదిలేయకండి. ఆయన చెప్పింది మీరు సరిగ్గా చేసుకుంటే మీరు బాగుపడతారు. అలాగే చెప్తారులే అని మీరు వదిలేసారా, మీ కష్టాలు అలాగే ఉంటాయి. అంచేత ఆగ్నేయంలో ఎట్టి పరిస్థితులు కూడా ఇలాంటి పొరపాట్లు చేయకండి. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆగ్నేయం. ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏమవుద్ది, మీకు ఆగ్నేయంలో దోషం లేదు. బాత్రూము జరుపు కట్టుకున్నారు, దానికి కాంపౌండ్ వాళ్ళకి టచ్ లేదు, అది వాస్తురీత్యా శుభ ఫలితమే, మంచిదే. ఈ మెట్లు ఏం చేశారు, తీసేశారు. ఈ మెట్లు తీసి ఏం చేశారు, మళ్ళీ చక్కగా ఇటు దానికి తగలకుండా, ఇది అంటే బాత్రూమ్ కట్టుకున్నారు కదా, ఇటువైపు దానికి తగలకుండా, ఇటు ఇంటికి తగలకుండా సెంటర్ నుంచి వెళ్ళారు. అంటే ఏమైపోయింది అప్పుడు, మీకు బయట ఉన్నటువంటి ఖాళీకి దేనికి టచ్ అవ్వలేదు, ఏ బరువులు అవ్వలేదు. సామాన్లు ఉన్నాయి, సామాన్లు అవి తీసేశారు, సామాన్లు కూడా తీసేశారు. ఆ సామాన్లు అవన్నీ చెదారం అంతా తీసేసి శుభ్రంగా ఉంచుకోండి. మీకు ఇంకా ఖాళీ ఉంటే చక్కగా చిన్న చిన్న మొక్కలు పెంచుకోండి, చిన్న పూల మొక్కలు లాంటివి. అంతేగాని ఇంకేం చేయొద్దని చెప్తే తర్వాత వాళ్ళు చేసుకున్నారు. అప్పుడు తెలిసింది వాళ్ళకి అసలు జబ్బు ఏంటో. ఆవిడకి ఒక నెలలోనే మందులు వాడుతుంటేనే క్లియర్ అయింది ఆవిడకి. ఒక 1 monthలో చక్కగా ఉన్నారు. ఇది ఆగ్నేయ మూల ఎప్పుడైనా సరే ఖచ్చితంగా చెప్తున్నాను నేను, ఇంట్లో భార్యాభర్తలు ఉన్నప్పుడు భార్య తెలియక కానీ ఇంకో రకంగా కానీ ఏమాత్రం మిమ్మల్ని ఏదైనా ఒక మాట విసిరేసిన, అంటే ఏదైనా ఒక మాట గట్టిగా అన్నా కానీ మీరు పట్టించుకోవద్దు. ఎందుకంటే వాస్తు దోషం ఉండడం వల్ల ఎంత మహాసాధ్వి అయినా సరే ఆవిడ తట్టుకోలేదన్నమాట. దీని ప్రభావం అటువంటిది. ఈ ప్రభావం వల్ల, ఈ ప్రభావం పోతే చక్కగా ఉండే అన్యోన్యమైన దంపతులు కూడా గొడవలు వచ్చేస్తాయి. ఈ ఆగ్నేయం అంత ప్రమాదకరమైనది. ఇప్పుడు నేను చెప్పినవి చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఒకటి, ఈ కాంపౌండ్ వాళ్ళకి తగలకుండా బాత్రూమ్ కట్టుకోండి. అలాగే అటువైపు అంటే దక్షిణానికి తగలొచ్చు, అటువైపు దక్షిణానికి వెళ్ళేటటువంటి గోడకి తగలొచ్చు అని కొంతవరకు పర్వాలేదు, కానీ దానికి కూడా తగలనివ్వకండి. ఆ గోడ అలాగే వెళ్ళిపోద్ది, మధ్యలోనే కట్టుకోండి. చూసుకుని చక్కగా చేసుకోండి. అలా చేసుకుంటే మీ ఆగ్నేయ దోషం పోయి చక్కగా అందరూ సంతోషంగా ఉంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మీరు శ్రద్ధగా గమనించి ఈ 99 టీవీలో ఎప్పుడు కూడా ప్రతి శనివారం ఆదివారం ఉదయం 6:30 మా కార్యక్రమం వస్తుంది. శనివారం చూడండి తప్పకుండా 6:30. మళ్ళీ ఆదివారం 6:30 చూడండి. మీకు ఎక్కడైనా ఏదైనా డౌట్ వస్తే ఎపిసోడ్ మీ ముందే ఉంటుంది. చక్కగా ఆపుకుని ఏం చెప్పాను ఏంటని మళ్ళీ చూసుకుని మళ్ళీ చేసుకోండి. చేసిన ఎప్పుడైతే ఏం చెప్పామో అన్నీ జాగ్రత్తగా మేము చెప్పింది మీరు ఆచరిస్తే మీకు కష్టాలనేవి ఉండవు. ఆ విధంగా మీరు చేసుకోండి. మరి ఈ ప్రోగ్రాం అందరినీ కూడా సంతోషపెట్టాలని, అందరూ కూడా ధన కనక వస్తువాహనాలతో ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాము మా 99 టీవీ వారు స్టార్ట్ చేశారు. కాబట్టి మరి అందరికీ సెలవు. నమస్కారం.